గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. యేసయ్య మాటలు జీవపు ఊటలు. అవి వినే కొలిది వినాలనిపిస్తవి, చెప్పే కొలిది చెప్పాలనిపిస్తవి, ధ్యానించే కొలిది దీవెనలతో మనల్ని అభిషేకిస్తవి. ఆయన మాటలు మనకి జ్ఞానోదయాన్ని కలుగజేస్తాయి, అనుభవ జ్ఞానాన్ని కలుగజేస్తాయి, ఆధ్యాత్మిక బలమును శక్తిని అనుగ్రహిస్తాయి. అందుకని రోజు 4 సార్లు మీకు దేవుని వాక్యం, అనుదిన ధ్యానం, హెచ్చరిక, కన్నుల ప్రతిధ్వని, మన్నా మనకు యూట్యూబ్ ద్వారా, అలాగే ఫేస్బుక్ ద్వారా, అలా ఇన్స్టాగ్రామ్ ద్వారా అనేక రీతిలుగా దేవుని మాటలు ప్రతి ఒక్కరికి చేరాలని ప్రయాసపడుతున్నాం. మీరు ఆలకిస్తున్నారని నమ్ముతున్నాను. ఇతరులకు కూడా పరిచయం చేయండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత మాత్రమే కాదు, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కూడా ప్రసారమవుతున్నాయి. మీరు ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే www.jaipal.org అనే వెబ్సైట్ని దర్శించండి. మరి లేకపోతే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయండి. మీకు కావాల్సిన వివరాలన్నీ అందిస్తాను. రండి, ఈరోజు ఒక చిన్న ప్రార్థనతో వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా, మరొక రోజు ఇచ్చావు మాతో మాట్లాడమని. క్రీస్తునామములో ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? రోజు అడుగుతారు ఏంటంటారా? నిన్న బాగుంటే ఇవాళ బాగుండకపోవచ్చు, నిన్న బాగోకపోతే ఇవాళ బాగుండుండొచ్చు కదా. ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేం కదా. బట్ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా రోగాలు పెరిగిపోతున్నాయండి. రోగాలు, వ్యాధులు విస్తరించిపోతున్నాయి. వ్యాధికి ముఖ్యమైన కారణం దేవుని యొక్క శాపం అంటానికి బదులు, మీరు నా మాట వినని ఎడల ఈ ఐగుప్తు రోగములన్నీ మీకు కలుగును అని ప్రభు చెప్పాడంట. నా మాట వినిన ఎడల ఈ ఐగుప్తు రోగములు మీకు రావు. అనేక సార్లు మనం దేవుని మాటను చెవదాటం మూలని రోగాల పాలవుతున్నాం. అంటే మనం ఆహార విషయాల్లో కూడా దేవుని వాక్యంలో లిబియాకాండం మీరు చదివితే ఏం తినొచ్చు, ఏం తినకూడదు అని అన్ని హైజీన్ విషయం కానీ, మరి ఆహార పదార్థాలు మనకు మేలు చేసేవేవి, కీడు చేసేవేవి కూడా అన్ని ధర్మశాస్త్రంలో అప్పుడే రాయించి పెట్టాడు మనకి. మన శరీరాలను మన చేతుల ఆహారం మనం పాడు చేసుకుంటున్నాం. మన అలవాట్ల ద్వారా మన దురభ్యాసాలకు పాలై వాళ్ళ త్రాగుడు వల్ల ఎంతమంది జీవితాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ డ్రగ్ అడిక్ట్స్ అయిన వాళ్ళు చూడండి, మానసికమైన కృంగుదలకు పాడైపోతున్నారు. డబ్బు ఎక్కువయ్యే కొద్ది మనుషుడికి తెక్కెక్కువ అవుతుందన్నట్టు ఏదో సాధిద్దాం, ఎక్కడో ఉన్నదాన్ని ఏదో అందుకుందాం అనుకుంటూ ఇలాంటి దురభ్యాసాలకు బానిసలై వెర్రితనానికి పోయి తమ శరీరాన్ని గొల్ల చేసుకుంటున్నారు. సగటు మనుషుడు ఇవాళ దేవుని మాటకు లోబడక రాత్రింబగళ్ళు ఈ లోక సంపాదన కొరకు ప్రయాసపడుతూ డబ్బు డబ్బు డబ్బు, ఎంత డబ్బుంటే అంత వైద్యుల పాలవుతుందన్న సంగతి గమనించండి. డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వకండి, మీ ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చుకోండి. మీకు తగినంత ఆహారం ఉంటే సరిపోతుంది. ప్రతి అవసరత తీర్చగలిగిన ప్రభు మనకున్నాడు ఆ పైన అన్నది విశ్వసిస్తే, నీ కష్టార్జితాన్ని నేను దీవిస్తానన్న ప్రభు మనం చేసే చిన్న పనైనా, సంపాదించే చిన్న రాబడైనా దేవుని దీవెనున్నప్పుడు అది సరిపోగా మిగులుతుంది. ఏదైనా వ్యాధితో మీరు బాధపడుతున్నారా? ఒకసారి ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నారు అండి. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. నీ వ్యాధి ఘోరమైనది, నీ భారము, గాయము బాధకరమైనది. కొన్ని వ్యాధులు మనకు భయంకరంగా ఉంటాయి, అవి కొనసాగుతూనే ఉంటాయి. మన గాయాలు చాలాసార్లు మన శరీరానికి తగిన గాయాలకు సరిగా మనం ట్రీట్మెంట్ చేయకపోతే, దాన్ని పట్టించుకోకపోతే అది పసి రసి బట్టి సెప్టిక్ అయిపోయి అది ఎంతో హాని చేస్తుంది. ఇవాళ మనుషుడు నడినెత్తి నుండి అరికాల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా దెబ్బలు, గాయములు, పచ్చిపుండ్లు, అవి
కట్టబడలేదు, తైలముతో మెతన చేయబడలేదని చెప్పబడినట్లు నడినెత్తి నుండి అది కాలు వరకు దెబ్బలట. దెబ్బ ఇవాళ తగిలితే రేపు వాపు తెలుస్తుంది, బెణుకుతో చూడండి, గాయం కనపడదు అది, కానీ ఆ దెబ్బలు మనకెంతో బాధ కలుగు చేస్తాయి. గాయాలు అవి ఇప్పుడే కలిగిన దాన్ని గాయం అంటాం, రక్తం గారుతున్న దాన్ని గాయాలు అంటాం. చాలామంది ప్రతిరోజు గాయాలు చేసుకుంటున్నారు. వారి మనసు గాయమవుతుంది, వారి దేహం గాయమవుతుంది, వారు ఏదో విధంగా వారి యొక్క జీవితంలో బాధకు, వేదనకు గురవుతున్నారు. అవి పచ్చి పుండ్లు. ఆ గాయాలకు సరైనటువంటి ట్రీట్మెంట్ చేయకపోతే అవి సెప్టిక్ అయిపోయి పచ్చి పుళ్ళు అయిపోతాయి, చీము రసం కారుతుంటుంది. చూసారు, దానివల్ల ఎంత అపాయం అంటే మనుషుడు నిన్న తగిన దెబ్బలతో బాధపడుతున్నాడు, ఇవాళ కలిగిన గాయాలతో బాధపడుతున్నాడు. ఎప్పుడో చేసిన పాపాల వల్ల వచ్చిన పర్యవసనంగా సెప్టిక్ అయిపోయి జీవితంలో పచ్చిపొండ్ల వంటి వ్యాధులతో, తీరని రోగాలతో బాధపడుతున్నారు. చాలామంది ఆ బాధలో కేకలేస్తారు. 15వ వచనం చూడండి, నీ గాయాల చేత నీవు అరిచెదవేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ గాయాలు, గాయం తగిలినవాడు అమ్మా అంటారు, అబ్బా అంటారు, ప్రభువా అనేవాడు బహు తక్కువ మంది ఉంటారేమో కదండి. మనకి అమ్మ శరీరంలో నుంచి వచ్చాం కనుక మనకి శరీరానికి గాయం తగిలితే అమ్మ అనటం సాధ్యమే, సర్వసాధారణమే. కానీ సౌలు, దేవుడు ఆయన్ని కొట్టినప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళ గుర్రం మీద నుంచి దెబ్బ కింద పడి అమ్మ అనలేదు, అబ్బా అనలేదు, ప్రభువా నీవెవడు అన్నాడండి. చూసారా, మనం ఆధ్యాత్మిక జీవితంలో గాయపడినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దెబ్బ తగిలినప్పుడు ప్రభువును పిలవటం నేర్చుకోవాలి. శరీర గాయాలకైనా మానుకోవటానికి ఏదో మందో మాకో ఉంటుందేమో, కానీ నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పతనమైన స్థితి నుంచి నీవు మేల్కొల్పబడాలంటే, నీ జీవితం మారాలంటే, నీ స్వభావం మారాలంటే, నీ ప్రవర్తన మారాలంటే, నీ మనస్సు మారి రూపాంతరం పొందాలంటే అది ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం. నీ గాయముల చేత నీ అరిచెదవేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్నిలాగూ చేయుచున్నాను. ఎస్, ఇవాళ మనుషుడు తప్పు చేసి దాని పర్యవచనాన్ని అనుభవిస్తూ మూలుగుతున్నాడండి. వేశ్య దారిలోనికి వెళ్ళిన వాడికి అది గాయాలు చేసి తోసివేసిన వారు ఎందరో ఉన్నారు. వేశ్య నోరు లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. ఇంతకు ముందట వేశ్య గృహాలని ప్రత్యేకంగా ఉండేవి, అక్కడ మాత్రమే అలాంటి అడాల్టరీ జరిగేది. ఇప్పుడు వరుసవాయులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో పడితే వారితో, ఎప్పుడు పడితే అప్పుడు ఈ శారీర సంబంధమైన లైంగిక సంపర్కాలు, లైంగిక కార్యాలు జరుగుతూ ఉన్నవన్నది అవి ఎంత టేక్ ఇట్ ఈజీ పాలసీలో పాపానికి లోబడుతున్నారో యవనస్తులు, పెద్దలు, వివాహితులు, అవివాహితర సంబంధమైన పెట్టుకొని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అన్నది ఈ వ్యభిచార తరంలో సర్వసాధారణమైపోయింది. దేహం జారత్వము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు. జారత్వము చేయువాడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేసుకుంటున్నాడు. అవును, ఇవాళ ఎన్ని రకాల మానసిక ఆందోళనలకు, శారీర రుగ్మతలకు కారణము ఈ రేప్స్ జరగటం, మానభంగాలు జరిపించటం, అపవిత్రమైన కార్యాలు చేయటం, అవమానాలు పాలవటం, నేరస్తులుగా నిరూపించబడటం, దాని యొక్క పర్యవేక్షణ అనుభవిస్తూ చూసినప్పుడు అయ్యో నా బిడ్డలయ్యాడే, అయ్యో నా కుటుంబం ఎలాగైంది అని ఎందరూ అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, ఏడుస్తున్నారు మనం చూస్తున్నామంట. వ్యభిచరించకూడదు అని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా అప్పుడే దేవుడు చెప్పాడు. కానీ ఈనాటికి మానవుడు దేహము దేవుని నిమిత్తం ఇవ్వబడితే అది జార కార్యాల నిమిత్తమై వాడుతూ రకరకాల రోగాలకు బానిసలైపోతున్నారు. ఎంతోమంది ఈ రోజున
తాము చేసిన దోషముల వలన శరీర సంబంధమైన వేదనలకు పాలవుతున్నారు, రోగములకు పాలవుతున్నారు, మానసిక రుగ్మతలకు కారణమవుతున్నారు, మతిస్థిమితం లేని వారిగా మిగిలిపోతున్నారు. జీవితంలో విరక్తి చెంది ఆత్మహత్యలు చేసుకోవడానికి పరుగులెడుతూ ఉన్నారు. జాగ్రత్త అండి, మీ దేహం దేవుని ఆలయం. నీ దేహములో ఏ విధమైనది పాపమునకు నీ దేహము చెరుపు దానిని తొలగించుకో అన్నాడు దేవుడు. నీ మనసును పాడు చేసేదాన్ని ప్రభు సన్నిధికి తెచ్చి ఒప్పుకో, పశ్చాత్తాపడు. నీ అంతటి నువ్వు మార్చుకోగలిగితే దేవుడు మనకు అవసరం లేదు కదా. నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను, నా వల్ల కావటం లేదు అంటారు చాలామంది. నిజమే, మన స్వభావాన్ని మనం మార్చుకోలేము. మనల్ని మార్చగలిగిన వాడు మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభు. మనల్ని పడిన గుంటల్లో నుండి మనల్ని లేపగలిగిన వాడు, పైనుండి వచ్చిన వాడు, పాపము లేని వాడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఈ రోజున మీరు ఏదైనా గోతిలో పడి ఉన్నారా, ఏదైనా పాపపు అలవాట్లలో ఉన్నారా, దురభ్యాసాల్లో ఉన్నారా, మరి మీ ఇంట్లో వారు ఎవరైనా అలాంటి బాధపడుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? దేవా, వారిని కనికరించు అని వారి కొరకు మీరు విజ్ఞాపన చేయండి. దేవుడు అద్భుతంగా తన హస్తాన్ని చాపి తన కార్యాన్ని జరిగిస్తాడు. నీ 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 పాపముల చేత, నీ గాయముల చేత, నీ వారి చేతమేమి, నీకు కలిగిన నొప్పి 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 మంచిదేనండి. నొప్పి ఉంది కాబట్టే మనం వెంటనే మన జబ్బు ఏంటో, మన బాధ ఏంటో తెలుసుకోగలుగుతున్నాం. నొప్పి తీసేయమని ఎప్పుడు ప్రార్థన చేసుకోకండి. ఇవాళ పెయిన్ కిల్లర్స్ వచ్చాయి, నొప్పిని తీసేసే మాత్రలు. ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ నొప్పిని తప్పించుకుంటున్నారు కానీ జబ్బు నుండి విడుదల పొందడం లేదు మనుషులు. తాత్కాలికంగా మనసుకు కలిగినటువంటి ఆ వేదనను, ఆ బ్రాందియో విస్కీయో తాగి అది కాసేపు మర్చిపోవడానికి చూస్తున్నారు కానీ దాని కారణం ఏంటి, నా బతుకును నాశనం చేసేదని దాని కొరకు పశ్చాత్తాపడటం లేదు. నొప్పి కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళు. నీకు స్వస్థత ఇవ్వగలిగిన వాడు ఆయన. నీ నొప్పిని నివారణ చేయగలిగిన వాడు ఆయన. హిజ్కియా రాజుకి జబ్బు చేసింది, మరణకరమైన రోగం వచ్చింది. అతనికి ఒక సందేశం తెచ్చాడు ఆనాటి ప్రవక్త, నీవు మరణమవుతున్నావు, బ్రతుకో కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని. అప్పుడు హిజ్కియా గోడ తట్టు తల తిప్పుకొని కన్నీటితో, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని పశ్చాత్తాపడ్డాడు, ప్రభువుకు వేడుకుంటాడు. ప్రభు వెంటనే చెప్పాడు, నీ కన్నీరు చూచాను, నీ ప్రార్థన విన్నాను, నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను, నీ ఆయుష్ను పెంచుతున్నాను అని. మనం ఎప్పుడైతే మన పాప కొరకు పశ్చాత్తాపడతామో పాప దోషం నుంచి మనల్ని విడిపిస్తాడు, పాప శిక్ష నుంచి మనల్ని తప్పిస్తాడు, పాపపు వ్యాధి నుండి, పాపపు బాధ నుండి, పాపము కలుగు చేసే నొప్పి నుండి కూడా మనకు స్వస్థత కలుగుతుంది. ఒకసారి చూడండి, చివరిగా 17వ వచనంలో, వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాల్పెదను, ఇదే యెహోవా వాక్కు. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. నాకు తెలియదు ఎవరితో దేవుడు చెప్తున్నాడో, ఎవరు గాయాలతో అరుస్తున్నారో, ఎవరు నొప్పిని భరించలేక కృంగిపోతూ ఉన్నారో దేవుడు నీతోనే చెప్తున్నాడు. నువ్వు నాకు మొరపెడితే, నా సన్నిధిలో పశ్చాత్తాపడితే నేను నీ గాయాలు మాన్పుతాను, నీ నొప్పిని నివారణ చేస్తాను, నీకు ఆరోగ్యమును కలుగు చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ఉన్నదన్న సంగతి విశ్వసించుటకు, మా కలిగిన మానసిక శారీరక గాయముల నుండి, మా బాధ వేదనల నుండి మమ్మల్ని విడిపించగలిగిన వాడివి నీవని విశ్వసించి మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుటకు నీ రక్తములో కడగబడి శుద్ధులమై నీవు కలుగు చేసే ఆరోగ్యమును, సమాధానమును, సంతోషమును పొందుకున్నట్టుకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 9540 ఫోర్వర్డ్ చేసినప్పటికీ
మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ వాట్సాప్ చేయండి, మీకోసం ప్రార్థిస్తాం. డాక్టర్ దీపల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజు సమృద్ధిగా వాక్యం అందిస్తున్నాం. ఈ పరిచయాలన్నీ కొనసాగించుటకు ప్రభువును ప్రేరేపిస్తే మీ విరాళమైన కానుకలు పంపుటకు మీరు ఆశపడితే అదిగో డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద ఇవ్వబడ్డాయి. QR కోడ్ ఇవ్వబడింది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వబడింది. ప్రభువుని ప్రేరేపిస్తే మీరు విరాళాలు పంపి మాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాలు మీరు కూడా పొందినట్లు ఈ పరిచయంలో పాలుభాగస్తున్నామండి. ఇంకా ఈ విషయంలో మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల లోపల ఫోన్ చేయండి, మీకు వివరాలు తెలియజేయబడతాయి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలబరి ప్రతి తోడులు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైనది కాక.